న్యూస్ సినిమా బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, 13 ఏళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. అసలు హీరోలు అలాంటి టైంలో థియేటర్ కు వెళ్లడం కరెక్టేనా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీసుకువస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమాకి వేల కోట్లు కలెక్షన్స్ అని చెప్తున్నారు కదా, బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.